ఏంటి ఆడపిల్ల పుట్టిందని చెప్పి తల్లిని అప్పుడే పుట్టిన పసికందుని హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోతావు. 2025లో ఉండి కూడా ఆడపిల్ల పుట్టింది మగపిల్లాడు పుట్టింది అని చెప్పి అమ్మాయిని జడ్జి చేసి అప్పుడే ఆపరేషన్ చేయించుకొని పాపం తను ఇంకా మంచం మీదే ఉంది, 4 గంటలు కూడా కాలేదు, ఇష్టం వచ్చిన నోటికి వచ్చింది వాగేసి వెళ్ళిపోతావా? అసలు ఆడపిల్ల మగపిల్లాడా అని చెప్పి డిసైడ్ చేసేది ఎవరో తెలుసా? నేను ఇంత ఎమోషనల్ అవ్వడానికి, ఫీల్ అవ్వడానికి, బాధపడడానికి రీజన్ ఏంటంటే ఒక పేషెంట్. తను యాక్చువల్గా ఆల్రెడీ తనకు ఒక గర్ల్ కిడ్ ఉందన్నమాట. సో తర్వాత చాలా కష్టాలు పడి కన్సీవ్ అయింది. మధ్యలో తనకు ఒక మేజర్ సర్జరీ అయింది. కన్సీవ్ అయ్యాక వెంటనే షుగర్ వచ్చింది. షుగర్కి పాపం అన్ని మెడిసిన్స్ వాడి ఆఖరికి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ వేసుకునేదాకా వెళ్ళి చాలా చాలా కష్టాలు పడి తన ప్రెగ్నెన్సీని మొత్తం చివరి దాకా క్యారీ చేసి డెలివరీకి కూడా ఇబ్బంది అయితే ఆపరేషన్ చేయించుకొని ఆడపిల్ల పుట్టింది లాస్ట్ మినిట్ లో. ఎవరు పుట్టారు మేడం అని అడిగి, ఆడపిల్ల అండి హెల్దీగానే ఉంది ప్రస్తుతానికి బేబీ, కంగ్రాచులేషన్స్ అని చెప్పి నేను సంతోషంగా చెప్తుంటే, ఆడపిల్ల పుట్టిందా, ఓకే మేడం అని చెప్పి మాయమైపోయిన మనిషి పేషెంట్ డిశ్చార్జ్ అప్పుడు రాలేదు, పేషెంట్కి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు రాలేదు, మళ్ళీ ఇప్పుడు పేషెంట్కి రివ్యూకి వచ్చింది, రివ్యూ కూడా రాలేదు. ఏమైందమ్మా అంటే తర్వాత తెలిసింది అసలు స్టోరీ. ఆడపిల్ల పుట్టింది అని చెప్పి తల్లితో మాట్లాడడం మానేశాడు. ఆ పసికందు నేను చూపించిన ఫస్ట్ లుక్ అంతే. తర్వాత కనీసం అమ్మాయిని పాపని చూడడానికి కూడా రాలేదు. ఆ పాప ఏం చేసిందండి? అయినా అసలు ఆడపిల్ల పుట్టడానికి మగపిల్ల పుట్టడానికి రీజన్ ఎవరో తెలుసా? అమ్మాయి కాదు, అబ్బాయి. అబ్బాయిలో ఉన్న XY క్రోమోజోమ్స్ మాత్రమే డిసైడ్ చేస్తాయి. అవి ఎప్పుడు కలిసినప్పుడే డిసైడ్ అవుతాయి. మగవారిలో ఉన్న X ఉన్న స్పర్మా, Y ఉన్న స్పర్మా ఏది ఫర్టిలైజ్ చేస్తుందో ఎగ్, అది డిసైడ్ చేస్తుంది తప్పితే అంతేకాని ఆడపిల్ల డిసైడ్ చేయదు. దీనికి అమ్మాయిని క్వశ్చన్ చేయడం, అమ్మాయిని టార్చర్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అంతేగాక అసలు సాడ్ విషయం ఏంటంటే 2025లో ఉండి కూడా ఇంకా ఇలాంటి దారుణాలు వినాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది అంటే నేను కూడా ఒక ఆడపిల్లనే కదా, చాలా బాధగా అనిపిస్తుంది. కానీ చన్నీళ్ళలో వేణీళ్ళు అంటారు చూసారా, అలాగా ఈ అమ్మాయి వచ్చి నాతో ఈరోజు మాట్లాడిన మాటలకి యాక్చువల్గా నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఏమా మరి ఏమనుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు, మీ ఆయన రావట్లేదు, ఇలా అవుతుంది కదా అంటే, నేను నా ప్రాణాలు తెగించి కన్నాను ఈ పాపని, నేను చూసుకుంటాను, ఏం చేసైనా చూసుకుంటాను, బాగా చూసుకుంటాను అని చెప్పి ఎంత బాగా చెప్పింది తెలుసా. ఇలాంటి జనరేషన్లో ఉన్నామండి మనం నిజంగా. 2025లో అలాంటి అబ్బాయి ఉండడం ఏంటి, ఇలాంటి రత్నం లాంటి అమ్మాయి ఉండడం ఏంటి, అసలు వీళ్ళిద్దరికి ముడిపడ్డం ఏమిటో